సరేలే ఊరుకో పరేషాన్ ఎందుకో చలిసే ఊరిలో జనాలే ఉండరా ఎడారి దారిలో ఒయాసిస్ ఉండదా అదోలా మూడు కాస్త మారిపోతే మూతి ముడుచుకుని ఉంటారా పాటలోను ఆటలోను మూడు మళ్ళీ మార్చుకోరు మేరా నామ్ జోకరు మేరా కామ్ నౌకరు ఇగో నా చేతిలో అల్లాడి లాంతరు ఎవ్రీథింగ్ కోరుకో క్షణాల్లో హాజరు. హలో ఎవ్రీవన్, మీ అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా ఈ సాంగ్ ఎందుకు పాడాను ఏంటి అనేది. చూస్తూ ఉండండి, వీడియో లాస్ట్లో అయితే షేర్ చేస్తాను. అలాగే జమ్మూ వెళ్తున్నాం అని చెప్పి షార్ట్ బై షార్ట్ 3 days నుంచి అప్లోడ్ చేస్తూ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా, అందుకని మిమ్మల్ని విసిగించకుండా ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట. మేము వైజాగ్ స్టేషన్ నుంచి ఢిల్లీ వెళ్ళే ట్రైన్లో అయితే కూర్చున్నాము. అలాగే నేను జమ్మూ వెళ్ళేటప్పుడు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాము, మా ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేనైతే 1 by 1 షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను అనమాట. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే జమ్మూ వెళ్ళిన తర్వాత ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అనమాట. అలాగే ఇప్పుడు మనం పాట ఎందుకు పాడుకున్నాము అనే దాని మీద డిస్కషన్ పెట్టుకుందాం, వచ్చేయండి. నార్మల్గా మన రిలేటివ్స్ ఇంటికి వెళ్తేనే 1 or 2 hours స్పెండ్ చేయడానికి ఏంటంటే మనం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం అనమాట. అలాంటిది స్టేట్ టు స్టేట్ దాటి వెళ్ళాలి, అలాగే కంట్రీ దాటి వెళ్ళాలి అంటే బాడీ బిహేవియరే కాకుండా మన అట్మాస్ఫియర్ కానీ ఫుడ్ పరంగా కానీ చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. బట్ వాటన్నిటిని కూడా మనం తట్టుకొని అక్కడ ఉండే పొజిషన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే సిచ్యువేషన్ అలా డిమాండ్ చేస్తుంది. కానీ మా ఫ్యామిలీకి ప్రాబ్లం లేదు, అలా అని మా వారికి కూడా ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు జమ్మూ వెళ్తున్నానని చెప్పి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా, వాళ్ళు ఎవరికి లేని ప్రాబ్లము మా ఫ్రెండ్ సర్కిల్లో కొంతమందికి అయితే వచ్చిందనమాట. ఇప్పుడు నువ్వు కాశ్మీర్ వెళ్ళడం అవసరమా అని చెప్పి అడిగారు, అందుకని చెప్పి వీడియోలో చెప్తున్నాను అనమాట. కాశ్మీర్ వెళ్ళడం అవసరం కదా, ఆపరేషన్ సింధూర్కి కాల్ బ్యాక్ వచ్చినప్పుడు మమ్మల్ని ఇంటి దగ్గర వదిలేసే వెళ్ళారనమాట. తర్వాత వచ్చి అక్కడ ఎలా వచ్చిన తర్వాతే మమ్మల్ని తీసుకొని అయితే వెళ్ళడం జరిగింది. నేను ఒకటి చెప్పేది ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్లో ఎఫెక్ట్ అయింది కానీ, అంటే జమ్మూ కాశ్మీర్లో సిచ్యువేషన్ అటాక్ అది జరిగింది కానీ టెర్రర్ అటాక్ ఎఫెక్ట్ మాత్రం పంజాబ్ గోల్డెన్ టెంపుల్ మీద చాలా ఎక్కువగా పడింది అనమాట. అందుకని చెప్పి పంజాబ్లో అయితే ఫ్యామిలీ తీసుకెళ్ళడానికి ప్రెజెంట్ అయితే అలౌడ్ లేదు. జూలై ఆగస్ట్ అయితే టైం తీసుకోవచ్చు అంట. జమ్మూ కాశ్మీర్లో అయితే నో అబ్జెక్షన్ అనమాట. ఉంటాను మరి, సబ్స్క్రైబ్.